హాయ్ గోదావరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా గౌతమి కాలేజీకి అయితే వెళ్తుంది. ఫీజు కూడా కట్టేస్తుంది. అదే వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు కదా, ఆ డబ్బులతో ఫీజు కూడా కట్టేస్తుంది. అక్కడే కళ్యాణ్ కూడా ఉంటాడనమాట. కళ్యాణ్ ఏమో ఈ అమ్మాయిని ట్రాప్ చేయాలని చెప్పి చూస్తా ఉంటాడు. ఇంకా కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతాడు, ఏంటి నీ డ్రీమ్ గర్ల్ వచ్చిందా అంటే, వచ్చింది చూడు, వస్తుంది ఇప్పుడు, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను అన్నట్టు గొప్పగా మాట్లాడుతుంటాడు. అప్పుడే అక్కడికి గౌతమి కూడా వెళ్తుంది. ఫీజు కట్టేసావా అని అడుగుతాడు కళ్యాణ్. కట్టేశాను నేను అని అని అంటుంది. కట్టేసావా, సూపర్ అని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పరిచయం చేస్తాడు. కళ్యాణ్ పరిచయం చేసి, గౌతమి నీ స్మైల్ బాగుంటుంది గౌతమి అనేసి అని అంటాడు. ఆ తర్వాత నువ్వు నా దానివి అయిపోయావు అంటాడు. ఏమన్నావు కళ్యాణ్ అంటే, ఏమీ లేదు, మన టీం ఒకటే అని చెప్పన్నది, మన ఇద్దరు ఒకటే టీం కదా అని అలా అన్నాను అనేసరికి, ఓహో అవునా అని చెప్పంటుంది. సరే నువ్వు కాలేజీకి వచ్చావు కదా, నీకు పార్టీ ఇస్తాను అనేసరికి, లేదు నేను వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా అనేసరికి, అవునా అతను మూగు మంది పెట్టుకున్నా హట్ అయ్యాను అంటాడు. అయ్యో నువ్వు ఇంత సెన్సిటివ్ అనుకోలేదు, సరే పార్టీ ఇస్తావా వస్తానులే అని చెప్పంటుంది. పక్కన కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాడు. చూసావా కాలేజీకి వచ్చిన రోజే పార్టీ అని చెప్పేసి అంటున్నాడు, లైన్ లో పెట్టేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుకుంటా ఉంటారు. అంత లోపల గౌతమికి జాను ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, కాలేజీ ఫీజు కట్టేసావా గౌతమి అంటే, కట్టేశాను అక్క అంటుంది. ఇంకా జాను అడుగుతుంది, తిన్నావా అంటే, తిన్నాను అక్క అంటుంది. సరే క్లాసెస్ ఏమన్నా ఉన్నాయా అంటే, లేవక్క అంటే, ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పంటుంది. నేను కొన్ని ఇంటర్వ్యూస్కి వచ్చాను, ఆ ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా సరే అక్క వెళ్తాను అంటుంది. వచ్చేసి ఇంకా కళ్యాణ్ దగ్గరకు వచ్చి, కళ్యాణ్ నేనైతే రావడం లేదు, మా అక్క ఇంటికి వెళ్ళమని చెప్పింది, మా అక్క అంటే నాకు ఇష్టము ఘోరము రెండు ఉంది, నేను రావడం లేదు అంటే, ఇప్పుడే కదా వస్తాను అని చెప్పావు అని చెప్పి అడుగుతాడు కళ్యాణ్. చెప్పాను కానీ మా అక్క నాకు భయం, మా అక్క తిడుతుంది వెళ్ళాలి అంటే, అవునులే మీ అక్కకి ఓవర్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంది కదా మీ అక్కకి అని చెప్పేసి అంటాడు కళ్యాణ్. అనేసరికి అలా ఏం అనబాక అనేసరికి, మా నాయన డబ్బులు పంపిస్తే తిరిగి రిటర్న్ పంపించేశారు కదా, అంత పొగరు పనికి రాదు అని చెప్పేసి అనేసరికి గౌతమికి కోపం వస్తుంది. వాళ్ళ అక్కను అనేసరికి ఈడ్చి ఒకటిస్తుంది కళ్యాణ్ని. ఇచ్చి చెప్తుంది, మా నాన్న చనిపోయిన తర్వాత మా అక్కే మమ్మల్ని చూసుకుంటా ఉంది, నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి ఒకటి పీగుతుంది. ఇంకా అతను అవమానంగా ఫీల్ అవుతాడు. ఎందుకు అంటే అందరు ఆ కాలేజీలో అందరూ తన సై చూస్తూ ఉంటారు కదా, అందుకని అవమానంగా ఫీల్ అవుతాడు. సరే ఇక్కడ మాట్లాడబాక అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సారీ కళ్యాణ్ అని చెప్పేసి చెప్తుంది గౌతమి. మాట్లాడబాక అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా జాను పాపం ఇంటర్వ్యూ కోసం వెళ్తుంటుంది. ఇంటర్వ్యూ చేసి కొంతమంది ఏమో నువ్వు ఎడ్యుకేషన్ నీకు ఎక్కువ అయిపోయింది, నీకు జాబ్ రాదు అంటారు. కొంతమంది ఇంటర్వ్యూ చేయకముందే నీకు జాబ్ రాదు అంటారు. అలా తిరుగుతా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చేసి, నీకు ఇంత జాబ్ అవసరమా అంటే, అవును అవసరము, చాలా అర్జెంటు అంటే, శాలరీ ఎంత కావాలనుకుంటున్నావు అంటాడు ఇంటర్వ్యూలో. అంటే లేదు మీరు ఎంత ఇస్తారు అంటే, 50,000 ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అవునా థ్యాంక్స్ అంటే, నీకు ఇంత జాబ్ ఇంత అవసరమా అంటే, చాలా అవసరమా అంటుంది. మరి నాకేమీ లేదా అంటాడు. నీకు కావాలి కదా అని ఒక్కటి ఇస్తుంది. అక్కడ ఇంటర్వ్యూ చేసే అతనికి బాగా ఇచ్చింది అనిపించింది నాకు. బాగా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి కూర్చో ఉంటుంది. పాపం ఏం చేసింది ఏంటి, ఒకరేమో నీకు జాబ్ లేదంటున్నారు, ఒకరేమో నాకేమి ఇస్తావు అంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి అక్కడే కూర్చొని పాపం ఫీల్ అవుతా ఉంటుంది. ఇంకా సూర్యని చూపిస్తారు. సూర్య వచ్చేసి వాళ్ళ అమ్మతో బయటికి వెళ్తూ ఉంటాడనమాట. అంటే పికప్ చేసుకోవడానికి వెళ్తాడనమాట. అమ్మ వేరే ఊరు వెళ్ళింది కదా, పికప్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు నా కోసం వస్తావు అనుకోలేదు సూర్య అంటే, ఎవరు అపార్థం చేసుకున్నా పర్వాలేదమ్మా, అమ్మ అపార్థం చేసుకోకూడదు, అమ్మ అర్థం చేసుకోవాలి అంటే, ఏమి అమ్మకు మాత్రం ఫీలింగ్స్ ఉండదా, అమ్మ ఇలా అర్థం చేసుకుంటుంది అని చెప్పేసరికి సూర్య ఉండి అంటాడు, అర్థం ఓకే అమ్మ, కానీ ఏ పాయింట్ మీద అమ్మ అపార్థం చేసుకుందో చూసుకోవాలి కదా అనేసరికి మీకు కోపం వచ్చి, ఓహో జాను విషయం కదా, జాను విషయం నా దగ్గర నువ్వు మాట్లాడబాక అని చెప్పేసి అంటుంది. ఇంకా తను కామ్ అయిపోతాడు. సరే సూర్య నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పేసి అంటుంది. అని ఒక గిఫ్ట్ ఇస్తాను అంటే, ఏందమ్మా అంటే, నువ్వు ఇక్కడ ఆపు, నేను పోయి నీకు ఒక గిఫ్ట్ తీసుకురావాలని చెప్పేసి అక్కడ కారు ఆపేసి అలా వెళ్తుంది అనమాట. అక్కడే జాను కూడా కూర్చో ఉంటుంది. సడన్ గా జాను చూస్తాడు సూర్య. చూసిన తర్వాత జాను వచ్చి పాపం డల్లుగా కూర్చోనేసరికి ఫోన్ చేస్తాడు. సూర్య ఫోన్ చూస్తే జానుకి అసలు ఫేస్ లో 1000 వోల్టుల బొల వెలుగుతుంటుంది అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతలోపే సూర్య వచ్చేసి ఎక్కడున్నావు అనేసరికి, నేను చాలా దూరంలో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను అని చెప్పంటుంది. అనేసి ఏం వస్తావా సూర్య అనేసరికి ఎదురుగానే కనిపిస్తాడు. సూర్య నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటంటే, అదే చూసావా డెస్టినీ అని చెప్పేసి అంటాడు. అనేసరికి నాకు జాబ్ కోసం తిరుగుతున్నాను, జాబ్ రావడం లేదు, ఒకవాడు ఇలా ఏదోలాగా బిహేవ్ చేశాడు అని చెప్పనేసరికి
ప్రపంచంలో సగం మంది ఇలాగే ఎదవలే ఉంటారులే అని చెప్పేసి తన ఇలా చేతులు పట్టుకుని ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్న సరే సూర్య మనం వెళ్దామా, ఒక కాఫీ తాగగానే వెళ్ళామంటే బాగుంటుంది అనేసరికి, అదా అమ్మని పికప్ చేసుకోవడానికి వచ్చాను, నిన్ను అమ్మ కారులో చూసి నిన్ను అమ్మని ఒకే కారులో అంటే అంటే ఓహో నాకు అర్థమైందిలే, నేను కారు ఎక్కించుకుంటే మీ అమ్మకు నచ్చదు అంతే కదా, నాకు అర్థమైందిలే, మీరు కారు ఉన్నోళ్ళు మేము లేని వాళ్ళం అని చెప్పి నడుచుకుంటా పోతానులే అని చెప్పేసి అంటుంది. అనేసరికి అది కాదు అంటే, అదేలే ఇప్పుడు అంటావు కదా సూర్య డెస్టినీ మనకి డెస్టినీ మనని కలగొడకుండా చేసేది మీ అమ్మే అని చెప్పి అంటుంది. అలా ఏమీ లేదే అంటాడు. అది నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్తుంది. వాళ్ళ అమ్మ అంత దూరంలో ఉంటుంది, ఈ అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ చూస్తుంది అనమాట. చూసి ఆ అమ్మాయితో నీకేం పని సూర్య అని చెప్పి అడిగేసరికి, లేదమ్మా తను ఏదో వర్క్ మీద వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి అంటాడు. ఆమె వచ్చిందా నువ్వే రమ్మని చెప్పావు అంటే, అదేమీ లేదమ్మా తను ఏదో పని మీద వచ్చింది అనేసరికి, సరే వెళ్దామా కారులో పదా అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే బయలుదేరేసి వెళ్ళిపోతారనమాట. ఇక కట్ చేస్తే ఇంకా వీళ్ళని చూపిస్తారు. అలకనంద ఉంది కదా, అలకనంద అని చూపిస్తారు. ఆమెకేమో మొగుడంటే ఇష్టం లేదు, ఏమో నెత్తిరేసేసేటట్టుంది ఆయనతో మురళితోటి. పెళ్ళంటే ఇష్టం లేదు కదా, ఎవరికో అది అమెరికా ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడుతుంటుంది. మాట్లాడేసరికి ఆమె అడుగుతుంది అనమాట, ఏంటి అమెరికాకు రావట్లేదు, ఇంకేం అమెరికా కుటుంబీకుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కదా, ఇంకేం అమెరికాలే అని చెప్పేసి లాస్ట్ మినిట్ లో పెళ్లి జరిగింది అలా మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ బామ్మ వస్తుంది అనమాట. నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది నందు. ఏంటి మాట్లాడుతున్నావు అంటే, ఉన్నదే చెప్పానులే అని చెప్పేసి అంటుంది. సరే ఇట్రా అని చెప్పి వాళ్ళ బామ్మ అమ్మాయిని పిలిచుకెళ్ళేసి, చూడు మీ అమ్మ ఏం చేస్తా ఉందో చూడు, మీ ఆయనకి అన్నం తీసుకెళ్తా ఉందంటే, తీసుకుపోని నాదేం పోయా అని చెప్పంటే, నువ్వు పోతే తీసుకెళ్లాల్సింది, హస్బెండ్ కి నువ్వే తీసుకువెళ్ళాలా అని చెప్పేసి, ఇక్కడ నేను తీసుకెళ్ళను అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు హస్బెండ్ అంటే అంతే అమ్మా, తన బాధల్లో ఉంటే నువ్వు సంతోష పెట్టాలా, అతను సంతోషపడితే నువ్వు సంతోషపడాలా, అలాగే చూసుకోవాలా హస్బెండ్ ని అని చెప్పేసరికి, గాడిద గుడ్డేం కాదు నేను చూసుకొని పో అని చెప్పేసరికి అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉండేసి, నేను తీసుకెళ్తానులే క్యారియర్ అని చెప్పేసి తను తీసుకువెళ్తే కావాలని, అయ్యో నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఉపవాసం ఉన్నాను కదా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసరికి, ఇంకా పెద్ద ఉంది కదా నేను తీసుకుపోతాలే ఇటు అని చెప్పేసి, నేను కళ్ళు తిరిగినా పడిపోయినా ఎవరికి ఏం పట్టదలే ఇక్కడ అని చెప్పంటుంది. ఎంతకి గోళ అనుకొని, నందు నేనే క్యారియర్ తీసుకెళ్తాను ఇటు ఇవ్వండి, ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ ఇదే లాస్ట్ ఇదే, నేను తర్వాత తీసుకెళ్ళను నేనే తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళ బావకి క్యారియర్ తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళేసరికి ఇక్కడ మిషన్ దగ్గర వాళ్ళ బావ అసిస్టెంట్ ఉంటాడు కదా బాబీ, అతను ఉంటేసి, ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా నువ్వు లంచ్ కి ఆ ఇంటికి పోతావా ఈ ఇంటికి పోతావా అంటే, అమ్మ దగ్గరికి పోతావా ఈ ఇంటికి పోతావా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటా ఉంటాడు. అనేసి పల్లెదిలే నీకు క్యారియర్ వస్తున్నది, అదిగో వదిలేమో క్యారియర్ తీసుకొస్తున్నది అనేసరికి నందు క్యారియర్ తీసుకొని వస్తా ఉంటుంది. వచ్చిన తర్వాత ఇంకా తన అసిస్టెంట్ అంటాడు, అబ్బా చూసావా ఎంత బాగా ఎంత ప్రేమగా వస్తా ఉందో క్యారియర్ తీసుకొని అనేసరికి, ఇంకా సూర్య ఫీల్ అవుతుంటాడు. ఎందుకు అంటే వీళ్ళ అసిస్టెంట్ ముందు ఆ అమ్మాయి ఏమన్నా మాట్లాడుతుందని పరువు పోతుంది కదా, అందుకని గబగబ 100 రూపాయలు ఇచ్చి నువ్వు సినిమాకు పో అంటాడు. సరే నేను పోతానులే, నాకు అర్థమైందిలే, ఎందుకంటే మీకు ఆ ఇంట్లో ప్రైవసీ లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడుకోవడానికి వచ్చారు కదా నేను పోతానులే అనేసరికి తన మనసులో అనుకుంటాడు, ఆమె ఏదో ఒకటి మాట్లాడితే నీ ముందు నా పరుగు పోతుంది అందుకే పంపించాను అని చెప్పి మనసులో అనుకుంటాడు అనమాట. అతను అంతలో అప్పుడే క్యారియర్ తీసుకొని వస్తుంది. వాళ్ళ అసిస్టెంట్ బాబీ ఉండేసి, గుడ్ మార్నింగ్ వదిన అంటాడు. యూడ్స్ ఒకటి బిగుతుంది అంటే, మురళి అంటాడు ఆఫ్టర్నూన్ కదా గుడ్ మార్నింగ్ అనేసరికి పీకిందిలే అని చెప్తే, ఓహో గుడ్ మార్నింగ్ చెప్తే పీకిందా, ఇంకేదైనా అడిగితే ఇంకేం పీకుతుంది అనుకొని ఇంకేం మాట్లాడు. అంతలోపల సూర్య వాళ్ళ అమ్మ సూర్య అంటున్నా మురళి వాళ్ళ అమ్మ కూడా క్యారియర్ తీసుకొని వచ్చేస్తుంది అనమాట. ఇదిగో అక్కడ చూడు ఇంకో క్యారియర్ తీసుకొస్తా ఉంది అని చెప్పేసి చెప్తాడు వాళ్ళ అసిస్టెంట్. ఓ అమ్మో ఇటు అమ్మ ఇటు ఈవి, ఓ అమ్మో ఇంకేమన్నా ఉందా అనుకొని గబ్బా లోపలికి వెళ్ళిపోతాడు. మీ అసిస్టెంట్ సలహా ఇస్తాడు, మీ ఇద్దరు లోపల ఉండండి నేను తలిపేసేస్తాను, లోపల మీ ఇద్దరు ఒకటో వచ్చు అని చెప్పేసి తలిపేసేస్తానని చెప్పి అసిస్టెంట్ సలహా ఇస్తారు. సరే అని చెప్పి ఇంకా మురళి కూడా అలా లోపలికి వెళ్తాడు. ఇంకా అమ్మాయి ఏంటి తలిపేసావంటే, అమ్మ వచ్చిందంటే, అమ్మ అంటే నీకు భయమో నాకేం భయమో అని చెప్పేసి అంటుంది. అయినా సరే తలిపేసేసి ఉంటారు. ఇంత లోపల జాకెట్ల కోసం అని చెప్పి ఒక ఇద్దరు వస్తారు. తలుపుది అని చెప్పేసి అడుగుతారు. ఆ బాబీ ఉండి నేను తీయనంటే మా జాకెట్లు ఉన్నాయి అక్కడ అంటారు. అంతలోపల వాళ్ళ అమ్మ కూడా వచ్చి, ఎక్కడరా మురళి అంటే, లేదమ్మా బయటికి వెళ్ళాడు అంటే, క్యారియర్ తెచ్చాను కదా అంటే తను బయటికి వెళ్ళున్నాడు అని చెప్పేసి అతనైతే అంటాడు అనమాట. ఆ లోపల నుంచి సౌండ్లు వస్తుంటాయి, ఎందుకంటే ఈ అమ్మాయి ఏమో తలుపు తీయడానికి పోతుంది, అతనేమో ముందుకు లాక్కుంటాడు, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ లాక్కుంటాడు. ఆ విధంగా అలా అతని మీద పడుతుంది అనమాట. అక్కడ ఒక లవ్ అనమాట, అంటే లవ్ సీన్స్ పెట్టాలి కదా, అలా లవ్ సీన్ పెట్టున్నాడు. ఇంకా రేపటి ఎపిసోడ్ లో వాళ్ళ నాయనమ్మ సలహా ఇస్తుంది కదా,
అమ్మమ్మ సలహా ఇస్తుంది కదా ఎలా భార్యని ఎలా ప్రేమగా చూసుకోవాలా అన్న ఉద్దేశంతో మురళి వచ్చేసి రేపటి ఎపిసోడ్ లో ఫ్లవర్ అంతా తీసుకొస్తారన్నమాట, మల్లెపూలు తీసుకొస్తారు. నాకు వద్దు అంటే ఇంకా బలవంతంగా అందరూ ఉండి ఆ అమ్మాయికి పూలు పెట్టిస్తారనమాట. అదే ఇప్పుడు లవ్ సీన్స్ అయితే జరుగుతా ఉంది. ముందు ఇంకా కథలకు పోవడానికి టైం పడుతుంది. జాను వచ్చేసి సూర్య దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకి కమెంట్ రెగ్యులర్ గా మన వీడియోస్ చూస్తా ఉంటారు. వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ అబ్బా, నిజంగా మీరు చూసే వాళ్ళకి చాలా థ్యాంక్స్. చూసిందే కాకుండా నాకు కమెంట్ కూడా చేస్తా ఉన్నారు. నిజంగా ఒకరు బాగుపడాలని ఎవరు కోరుకోరు ఈ లోకంలో. అలాంటిది నాకు ఏదైనా తప్పు చెప్తున్నా కూడా ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది అనే సజెషన్ కూడా ఇస్తున్నారు. ఈ బుజ్జి గారికి అయితే మాత్రం చాలా థ్యాంక్స్. అసలు